సీట్ తీసుకున్నది బీజేపీ. ఒకవేళ నిజంగా టీడీపీకి వచ్చి ఉంటే అదే అనుకోవచ్చు. నిజమే. ఆయన ఏంటంటే ఈ ఆఫర్ పెట్టుంటాడు, నేను మీకు నాది వదిలేసుకుంటాను, మీరే ఆ రాజ్యసభ తీసేసుకోండి, నన్ను అరెస్ట్ చేయనివ్వకుండా ఆపండి అని చెప్పేసి. అందుకని ఆయన పేరు లేకుండా కేసులో వీళ్ళు జాగ్రత్త తీసుకుని ఉంటారు. అదే కదా. అంటే మొత్తానికి ఆయన లేని లోటు అయితే కనిపిస్తుందా జగన్మోహన్ రెడ్డి గారికి? ఆయనకి ఎందుకు కనబడుతుందండి? సరే, సెంట్రల్ పాలిటిక్స్ అప్పుడు ఒకటే గుర్తు, ఇప్పుడు ప్రస్తుతం కూటమి లేదు, కూటమిగా ఉంది. కూటమి లేదు అనుకోండి, అప్పుడు మళ్ళీ వీళ్ళ అవసరమే ఉంటది అక్కడ. అవును అవును, కూటమి లేకపోతే మళ్ళీ వీళ్ళ అవసరం ఉంటది ఆటోమేటిక్. అవును అవును. అక్కడ వాళ్ళేమి అంత పిచ్చోళ్ళు ఏం కాదు. కాకపోతే ఏంటంటే విజయసాయి రెడ్డికి ఇదివరకు ఏ పని అన్న చెప్తే వెళ్ళి చేయించుకొస్తాడు, ఫండింగ్ తీసుకురావడము, అప్పుల గురించినో ఇట్లాంటివి చేయించుకొస్తాడు. ఇప్పుడు ఈయన ప్రభుత్వంలో లేడు కదా, ఈయనకి ఏ పని చేసి పెట్టాలి వాళ్ళు అసలు? అదే కదా. ఇవాళ విజయసాయి రెడ్డి ఫర్ ఎగ్జాంపుల్ 2014 నుంచి కూడా బీజేపీతో ఫేవరబుల్ గానే ఉన్నాడు జగన్. మరి కేసులు ఏమైనా కొట్టేపిచ్చాడా విజయసాయి రెడ్డి? వీళ్ళిద్దరి మీద కేసులు ఏమైనా తీపించగలిగాడా? ఈడీ సిబిఐ ఆ తర్వాత కూడా కొన్ని సీజ్ చేశారు కదా, చేయగలిగారా? మరి చేయలేదు కదా. అంటే వాళ్ళతో అవి ఎంతవరకు అవుతుందో జగన్కి తెలుసు, ఏ పనులు అవుతాయి ఏ పనులు కావన్నటువంటిది. జగన్కి మేబీ లోటు ఏదన్నా ఉంటే సెంటర్లో గబక్కన మోడీతో మాట్లాడించండి అంటే కుదరకపోవచ్చు, అమిత్ షాతో మాట్లాడించండి అంటే కుదరకపోవచ్చు. ఇంతవరకు విజయసాయి రెడ్డి వెళ్ళి మాట్లాడించేవాడు ఫోన్ ఇచ్చి. ఇప్పుడు ఆ అవకాశం ఉండదు. అది రేపు పొద్దున అవసరమైతే బీజేపీకి అవసరమైతే బీజేపీనే మాట్లాడుద్ది. ఇదివరకు చంద్రబాబుని శాంతం దూరం పెట్టలేదా? మళ్ళీ కావాల్సినప్పుడు మాట్లాడలేదా? యాక్సెస్ అనేటటువంటి దాన్ని బట్టి ఉంటది. ఈయన ఏమనుకుంటాడంటే విజయసాయి రెడ్డి నా వల్లనే అసలు వీళ్ళకి మధ్య రేపో ఉంది అనుకుంటాడు. వాళ్ళ రాజకీయ అవసరాలు రీత్యా వాళ్ళు ఉంటారు, వీళ్ళ రాజకీయ అవసరాలు రీత్యా వీళ్ళు ఉంటారు. ఇప్పుడు అనవసరమైన రిస్క్ ఎందుకు అనుకుంటున్నాడు విజయసాయి రెడ్డి? ఇంకోటి, విజయసాయి రెడ్డి కొంత